గెలిచా గెలిచా మేమే తమ్ముడు సిరాజు ఆడియన్స్ అందరిని ఆకట్టున్నావు కదా. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసినావు, మంచిగానే పర్ఫామ్ చేస్తాను. ఇట్లా అని చెప్తే ఇక పర్పుల్ క్యాప్ నీదే ఉన్నట్టున్నది కదా. గట్టి లేదు కొలేన్న, ఇక అలా తీసిన వికెట్లు అగ్రెషన్ మీద ఆడిన 3 వికెట్లు తీసిన. ఇట్లయితే ఎనీవే ఆల్ ద బెస్ట్. మీరు కూడా పాయింట్ టేబుల్లో ముందుకు దూసుకెళ్తారు కదా. ఏదో అన్న ఈ మధ్యన మేము కొద్దిగా ఫామ్లోకి వచ్చినాం. ఇంకా బట్లర్ బాబాయ్ ఉన్నాక మాకు బాధ లేదు. ఇక బట్లర్ గట్లాడతాడు, యంగ్ ప్లేయర్ లెక్క ఇంకా 6లు కొడతాడు. అయినా కొడతా ఉంటేనే ఇట్లా చూసుకుంటూనే ఉన్నా. గట్టేం లేదన్నా, ఇంకా బట్లర్కు రాగా బట్లర్ చూసి తాగించినాం. ఇక బటర్ఫ్లై కేకుంటా కొడతాడు ఆయన. కానీ కృణాల్ పాండ్యా ఏమైందివా నీకు? ఎడమ చేతితో ఈశ్వరింగ్ 3-4 వికెట్లు తీసినోడు. ఈ మ్యాచ్లో ఏమైందివా? వికెట్లు లేవు, మన లేవు, ధారాళంగా పరుగులించుకుంటున్నాం అన్న. ఈ కృణాల్ పాండ్యా ఉండగా అందరూ దండగా. నాకు ఫస్టే ఇచ్చుంటే పవర్ ప్లేనే 3 వికెట్లు తీసినాడు కదా. లాస్ట్ పట్టుకొచ్చారు, ఆ బట్లర్ ఊపు మీద ఉండని నన్ను తీసుకొచ్చారు, నన్ను బలి చేసారు అక్కడ. అట్లా కాదు పాండ్యా, నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఏం కథ, దానంతా యూజ్ చేయాలి కదా. చూడన్నా నెక్స్ట్ మ్యాచ్లో నా ఎక్స్పీరియన్స్ అది రంగరించి మరీ వికెట్లు తీస్తా. ఎనీవే ఎట్లయితే అట్లే ఈ మ్యాచ్ మన ఫెయిలియరు, నెక్స్ట్ మ్యాచ్ పాస్ అయ్యాం అంతే. కంబ్యాక్ గట్టిగానే ఇవ్వాలి. హన్వాకి సాయి సుదర్శన్ కంటిన్యూగా రన్లు కొడతానే ఉన్నాడు కదా. మంచిగా ఆడుతున్నావు తమ్ముడు. ఏదో ఇట్లా ఆడుతున్నా, నీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. నీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో మ్యాచ్లు ఆడతాను. ఆ టైం లేదు తమ్ముడు. యంగ్ ప్లేయర్కి ఎప్పుడు ఛాన్స్. ఆల్వేస్ కింగ్ కోహ్లీ వెల్కమ్ చెప్తూనే ఉంటాడు. ఒక్క వంశం కూడా మనకు సహకరించలేదు సహకరించలేదు. టాస్లు సహకరించలేదు, బ్యాటర్లు సహకరించలేదు, బాలర్లు సహకరించలేదు. ఒక భూమిపై మంచిగా వేసిండు, ఒక పుల్ల వీకెండు. కానీ ఎనీవే నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇద్దాం, గట్టిగా వేసుకుందాం. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫన్నీ స్కూప్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. అంతేగాని మ్యాచ్ టర్న్ ఎక్కడైందంటే మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయడం వల్ల కొద్దిగా టర్న్ అయింది అక్కడ. మళ్ళీ మన వాళ్ళు కొడదామని చూసారు ఆర్సీబీ వాళ్ళు. కాకపోతే సాయి సుదర్శన్ వచ్చి దెబ్బ మీద దెబ్బ వేసిండు అంతే.